హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలవ్ సీత 53 భాగంతో మళ్ళీ మా ముందుకు వచ్చేసాను. స్టోరీ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భరత్ వస్తాడు అని మానస ఎంత మాత్రం ఊహించలేదు. సడన్గా అతనిని అక్కడ చూసేటప్పటికీ ఒక్క క్షణం ఆమె ఆశ్చర్యపోయింది. కానీ అంతలోనే తేరుకొని తలుపు వేయబోతుంటే గట్టిగా అదిమి పట్టుకున్న భరత్ను కోపంగా చూసి, ఎందుకొచ్చారు? ఇంకా నన్ను అనాల్సిన మాటలేమన్నా మిగిలిపోయాయా అని దండం పెడుతూ అడిగింది మానస. భరత్ మాత్రం అతని చెవికి ఆ ప్రశ్న చేరనే లేదు అన్నట్లుగా ఆమెనే చూస్తూ సమాధానం చెప్పకుండా నిలబడ్డాడు. గొంతు చించుకొని అరుస్తున్నాను, వినిపించడం లేదా? మెంటలా? ఎందుకొచ్చారు ఇక్కడికి? అడిగి అడిగి అలసిపోయినట్లుగా మొహం పెట్టుకుంది మానస. అయినా భరత్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయేటప్పటికీ ఆమె బాగా విసుక్కుంది. చూడు, ఇదేం నీ హాస్పిటల్ కాదు. నేనిప్పుడు నీ డాక్టర్ని కూడా కాదు. నువ్విప్పుడు నా పేషెంట్వి కూడా కాదు. ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఇంకా నాతో నీకేం పనుందని వచ్చావు? అదేంటో చెప్పి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా కసిరింది మానస. భరత్, ఏయ్ పొగరబోతు, ఎందుకంత కోపం? నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చిన అతిథి మీద ఇలాగే అరుస్తావా? నన్ను లోపలికి రమ్మని పిలవ్వా అని ఆమె దోస్తూ తలుపును అతి కష్టం మీద ఆపుతూ అన్నాడు. అయినా మానసు మాత్రం కోపంగా అరుస్తూ, ముందు ఎందుకొచ్చావో చెప్పు అని మొహం మీదే కొట్టినట్టుగా అనింది. వెంటనే భరత్ కోపం తలకెక్కి, కొంచెం నెమ్మదిగా మాట్లాడతావా అని విసుగు నిండిన గొంతుతో అన్నాడు. అంతలో వాళ్ళ ఫ్లాట్ ముందుగా వెళ్తున్న ఒక వ్యక్తి వాళ్ళ గొడవ చూసి అపార్థం చేసుకొని, చూడండి, లవర్స్ మధ్య గొడవలు సాధారణం, కానీ ఇలా కోపంగా మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు. చూడమ్మా, అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు. ఏదైనా ఉంటే లోపలికి తీసుకెళ్లి మాట్లాడుకోవాలి, కానీ ఇలా బయట అందరికీ వినపడేలా గొడవ పెట్టుకుంటారా? మీ జంట చూడ్డానికి చాలా బాగున్నారు. మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పి వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అది విన్న మానస, ఓయ్ ఇదిగో మిమ్మల్నే, ఎవరు మీరు? మీరేం మాట్లాడుతున్నారు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం లేదు అని దూరంగా వెళ్ళిన వ్యక్తికి కేకలు వేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి భరత్ నిలబడిన చోట కనిపించలేదు. వాడు వెళ్ళి చాలాసేపు అయింది. నువ్వెంత అరిచినా అతనికి వినపడదు అని లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది. మానస లోపల సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న భరత్ని చూసి షాక్ అయింది. లోపలికి వచ్చి భరత్ పొగరును చూసి ఒంటి కాలు మీద లేచింది. నువ్వేమైనా ఇంటెల్లుడు అనుకుంటున్నావా? నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు అని మానస కోపంగా అడిగింది. భరత్ మాత్రం మానస అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, కనీసం గౌరవం కూడా లేకుండా సైలెంట్ గా ఇంటిని గమనిస్తున్నాడు. నేలంతా చాలా క్లీన్ గా ఉంది, అయినా కానీ ఇంట్లో వస్తువులు మాత్రం అక్కడక్కడ చెత్తలాగా పడి ఉన్నాయి. టేబుల్ మీద సగం తిని వదిలేసిన చిప్స్ ని చూడగానే భరత్కు ఒక విషయం అర్థమైంది. దీని పని బాగుంది. హాస్పిటల్కి సెలవు పెట్టి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తోంది అని మనసులో అనుకున్నాడు. కానీ అంతలోనే అతని చూపు ఒక దగ్గర ఆగిపోయింది. భరత్ చూపులు ఎక్కడున్నాయో మొదట గమనించని మానస, ఎందుకలా చూస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు అసలు నా గురించి అని మనసులో అనుకుంది. ఇంతలో అతని చూపులు ఎక్కడున్నాయో చూసి ఆమె కంగారు పడింది. తను ముందు రోజు విడిచిన బట్టలు ఎక్కడున్నాయో భరత్ గమనిస్తున్నాడని తెలియగానే మానసకి కోపం వచ్చింది. నేల మీద ఇంకా సోఫాలో కొన్ని మురికి బట్టలు ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా ఆరేసింది. భరత్ అవి గమనించలేదు, కానీ మానస చూసేసరికి ఆలస్యం అయిపోయింది. నెక్స్ట్ మినిట్ తుఫాన్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా తీసుకొని మిగతా బట్టల్లో కలిపి బాస్కెట్స్ లో పడేసింది. ఆ పడేయడమే భరత్ కళ్ళకి అందంగా కనిపించింది. వెంటనే భరత్ పైకి లేస్తూ, అసలు ఇది అమ్మాయిలు ఉండే రూమేనా? నీట్నెస్ అనేది కొంచెం కూడా ఈ గదిలో కనిపించడం లేదు అని మానస చేతిలో క్లాత్ని చూపిస్తూ ఎగతాళిగా అన్నాడు భరత్. మానస భరత్ వైపు తదేకంగా చూస్తూ, అవును, లేడీస్ రూమ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వేమైనా పెళ్లి చూపులకు వచ్చావా? ఒకవేళ నువ్వు వస్తావని తెలుసుంటే ముందే రూమ్ని అంతా నీట్గా సర్దించేదాన్ని అని వెటకారంగా మొహం తిప్పుకొని చెప్పి అతని చేతిలో ఉన్న తన డ్రెస్ అందుకొని లాండ్రీ బాస్కెట్లో వేసింది. తిరిగి అతని ఎదుటికి వచ్చి నిలబడింది. అప్పటికింకా భరత్ రూమ్ను చుట్టూ పరికించి చూస్తున్నాడు.
చూసింది చాలే, ఇదేమైనా ఇంద్రభవనం అనుకుంటున్నావా అంతలా చూడ్డానికి అని కోపంగా అంది. భారత్ మానస మాటలకి మొహం చిట్లిస్తూ, మనం ఎక్కడ ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత నీట్గా ఉన్నామన్నదే ఇంపార్టెంట్. మనం ఉన్న చోటు చిన్న పూరి గుడిసె అయినప్పటికీ మనం దాన్ని మెయింటైన్ చేసే విధానం బట్టి అది ప్యాలెస్ లా మారుతుంది. నీ ఇల్లు మాత్రం చాలా చెత్తగా ఉంది అని ఎగతాళిగా అన్నాడు. భరత్ హేళన మాటలకి మానస మొహం ఎర్రగా కందింది. నాకు సలహాలు ఇచ్చింది చాలు కాని ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అది చెప్పి వెళ్ళిపో అంది అసహనంగా. నీకు సలహాలు మాత్రమే ఇస్తే చాలదు, అయినా నీకు సలహాలు ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అని భరత్ ఏదో చెప్పబోతూ ఉంటే బయట ఆకాశం పెద్ద ఉరుము ఉరిమింది. మానస అది విని, వర్షం వచ్చేలా ఉంది, ఈ లోపే నువ్వు చెప్పాలనుకుంది చెప్పేసి పో అని అంటుండగానే ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. భరత్కి చెప్పి ఎవరొచ్చారో చూడ్డానికి వెళ్ళింది మానస. తలుపు తెరవగానే పక్కింటి ఆమె భయంగా వణుకుతూ బయట నిలబడి ఉంది. ఆమెను చూడగానే, అక్క నువ్వేంటి ఈ టైంలో, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది మానస. పక్కింటి ఆమె ఏడుస్తూ, మానస నా కొడుక్కి అస్సలు బాలేదు, చాలా జ్వరంగా ఉంది, ఎన్ని మందులు వేసినా తగ్గడం లేదు, ఇప్పుడు కొంచెం సేపటి నుంచి ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకున్నాడు, ఒక్కసారి వచ్చి వాడికి ఏమైంది చూడు, నాకు చాలా భయంగా ఉంది అన్నది ఆమె. మానస ఇప్పుడే వస్తాను, నువ్వు పదక్క అంటూ చెప్పి లోపలికి వచ్చి భరత్ని చూసి, నాకు చిన్న పనుంది, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి లోపలికెళ్ళి తన కిట్ తీసుకొని పక్కింటికి వెళ్ళింది. భరత్ కూడా మానస వెనకాలే వెళ్ళాలనుకున్నాడు. కానీ ఏదోలా అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాడు. వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. మానస ఆ చిన్న బాబును పరీక్షించి వెంటనే ఇంజెక్షన్ చేసింది. వెంటనే బాబుకు వచ్చిన ఫిట్స్ ఆగాయి. థర్మామీటర్తో బాబు ఫీవర్ని చెక్ చేసింది. 106 డిగ్రీస్ చూపించడంతో ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం తగ్గడానికి మెడిసిన్ కోసం తన బ్యాగ్ వెతికింది. అందులో సరైన మెడిసిన్ లేకపోవడంతో భరత్ను సహాయం అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానస క్షణం పాటు ఫ్రీజ్ అవడంతో, ఏమైంది మానస, బాబుకి బాగానే ఉంది కదా, వాడికి ఏం కాదు కదా, సమయానికి ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు, పైగా వర్షం కూడా పడేలా ఉంది, అందుకే నాకేం చేయాలో తోచడం లేదు, వాడికి ఏం కాలేదని ఒక్క మాట చెప్పు మానస అంది ఏడుస్తూనే. మానస ఆమె వైపు నవ్వుతూ చూసి, అలాంటిది లేదక్క, బాబుకి కావలసిన మందులు ఇంట్లో ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు అందాక తడిగుడ్డతో వాడి బాడీ మొత్తం క్లీన్ చెయ్యి అని చెప్పి మరో ఆలోచనకి తావివ్వకుండా భరత్ దగ్గరికి పరిగెత్తింది. అప్పుడే వెళ్ళి అంతలోనే తిరిగి రావడంతో ఆమె వంక పరిశీలనగా చూసి, అప్పుడే అయిపోయిందని ట్రీట్మెంట్, నాకే అనుకున్నాను, అందరికీ ఇలాగే చేస్తావా అంటూ ఆమెను ఆట పట్టించడానికి ట్రై చేశాడు. కానీ మానస ఇప్పుడు ఆ మూడ్లో లేదని అతనికి కొన్ని క్షణాల్లోనే అర్థమైంది. మానస పరిగెత్తుకుంటూ రావడంతో బలంగా ఊపిరి తీసుకుంటూ, సార్ ఎమర్జెన్సీ, ప్లీజ్ హెల్ప్ చేయండి, ఆ బాబుకి అస్సలు బాలేదు, ఫీవర్గా ఉంది, సమయానికి నా దగ్గర మెడిసిన్ కూడా లేదు, ప్లీజ్ సార్ అంటూ బతిమిలాడింది. అంతే, సోఫాలో కూర్చుని ఉన్న భరత్ ఒక్కసారిగా పైకి లేచి మానసను అక్కడే ఒంటరిగా వదిలి తన కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులోను తన బ్యాగ్ని తీసుకొని ఆ బాబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. టెంపరేచర్ చెక్ చేసి మందులు వేశాడు. కొద్దిసేపు అబ్జర్వేషన్లో ఉంచి మాటికి టెంపరేచర్ చెక్ చేస్తూనే ఉన్నాడు. కొంచెంసేపటి తర్వాత బాబుకి జ్వరం కంట్రోల్లోకి వచ్చింది. తన దగ్గరున్న మెడిసిన్ ఆ బాబు తల్లికి అందిస్తూ ఏ మెడిసిన్ ఎప్పుడు ఎలా వేయాలో వివరించి చెప్పాడు. ఆమె భరత్ వైపు కృతజ్ఞతగా చూసి దండం పెట్టింది. భరత్ అలా చేయొద్దని వారించి అక్కడి నుంచి తిరిగి మానస వద్దకు వచ్చాడు. అప్పటికే వర్షం మొదలైంది. మానస తన గదిలోకి పరిగెత్తి కిటికీలు తలుపులు వేసి వెనక్కి వచ్చేటసరికి భరత్ మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఆమెనే చూస్తున్నాడు. రేపైనా హాస్పిటల్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చేతులు కట్టుకుంటూ సీరియస్గా అడిగాడు భరత్. మానస కళ్ళు మూసుకొని భారంగా ఊపిరి తీసుకుని వదులుతూ భరత్ వంక చూసింది. భరత్ మానస ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశాడు. నేను నా జాబ్కి రిజైన్ చేశానని ఆల్రెడీ తమకు చెప్పాను కదా, మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతుంటే నాకేమనిపిస్తుందో చెప్పనా అని మానస సీరియస్గా మొహం పెట్టుకుని అంది. ఏమనిపిస్తుంది అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు భరత్. మానస మీకు చెవుడొచ్చింది అనిపిస్తుంది అని వస్తున్న కోపాన్ని అదింపెట్టుకుంటూ అంది. భరత్ కోపంగా చెయ్యెత్తి మానసాన్ని కొట్టబోయి ఆగి, ఒక్కటిస్తే అప్పుడు దారిలోకి వస్తావు చూడు, హాస్పిటల్కి రాకపోవడం అనేది నీ ఇష్టం కాదు, నువ్వు ఇంటర్న్గా
హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఒక బాండ్ రాశావు, అది గుర్తుపెట్టుకో. ఇక నేను వెళ్తున్నాను అని డోర్ వైపు నడిచాడు. తలుపు తీసి బయటకు చూసి మళ్ళీ వెంటనే తలుపు వేసేసి వెనక్కి వచ్చాడు. అది గమనించిన మానస భరత్ను ప్రశ్నార్థకంగా చూసింది. ఏమైంది? ఎందుకు తలుపు వేశారు? వెళ్ళండి అని కసురుతున్నట్టే వెళ్ళమని చెప్పింది. కొన్ని క్షణాల క్రితం అయి ఉంటే వెళ్ళిపోయేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను వెళ్ళను అంటూ అంతే సీరియస్గా చెప్పాడు భరత్. ఏంటి తను ఇవాళ ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఏమైందబ్బా అని మనసులో అనుకొని అదే విషయాన్ని అడిగింది. ఎలా వెళ్ళమంటావు? బయట వర్షం కురుస్తోందిగా. 5 నిమిషాల క్రితం అయితే వెళ్ళిపోయేవాణ్ణి, కానీ ఇప్పుడు నీ వల్లే లేట్ అయింది, కాబట్టి వర్షం ఆగే వరకు ఇక్కడే ఉంటాను అని వెళ్ళి సోఫాలో కూల్గా కూర్చున్నాడు. కొన్ని క్షణాల వరకు మానసకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఇప్పుడు అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. సరే పోనీలే, ఏదో పని మీద వచ్చాడో అనుకుందాము, కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నాడు. వర్షంలోనైనా సరే వెళ్ళిపోమని గట్టిగా అందాము అంటే, ఇంతకు ముందు నా కోసం హెల్ప్ చేశాడు కదా, ఆ మాట అనలేకపోతున్నాను. ఇప్పుడు వీడిని ఇంకా ఎంతసేపు భరించాలో ఏంటో. దేవుడా, వర్షం తగ్గేలా చూడు స్వామి. హాస్పిటల్లో వీడి డామినేషన్, నా ఇంట్లో కూడా వీడి డామినేషన్ నేను తట్టుకోలేను. ప్లీజ్ ప్లీజ్ దేవుడా అని తనలో తనే దేవుణ్ణి మొక్కుకుంటూ కూర్చుంది మానస. ఆమె ఫేస్లో ఉన్న ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చూసి ఆమె మనసులో ఏమనుకుంటుందో భరత్ కొంతవరకు గ్రహించగలిగాడు. మరి ఇప్పుడు భరత్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడంటారా, లేకపోతే వర్షంలో అక్కడే చిక్కుకుపోతాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత.